నమస్తే, వెల్కమ్ టు ఇహా టీవీ. ఛత్తీస్గఢ్ హైకోర్టు సంచలన తీర్పును వెల్లడించింది. మైనర్ అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పడం లైంగిక వేధింపుల క్రిందకు రాదు అని, అలాంటి వాటికి పోక్సో చట్టం వర్తించదు అని పేర్కొంది. పోక్సో చట్టం క్రింద నమోదైన ఓ కేసును విచారించిన న్యాయస్థానం ఈ మేరకు తీర్పును వెల్లడించింది. పోక్సో చట్టం 2012లోని సెక్షన్ 7 కిందకు ఈ కేసు రాదు అని తెలిపింది. అయితే లైంగికంగా వేధించాలి అన్న కోరికతో ఇలా చేస్తే మాత్రం పరిగణనలోనికి తీసుకోవచ్చు అని స్పష్టం చేసింది. ఈ మేరకు నిందితుడిని నిర్దోషిగా ప్రకటిస్తూ సంచలన తీర్పును వెల్లడించింది. ఈ తీర్పు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. మైనర్ బాలికకు ఐ లవ్ యూ చెప్పడం లైంగిక వేధింపుల క్రిందకు రాదు అని ఛత్తీస్గఢ్ హైకోర్టు సంచలన తీర్పును వెల్లడించింది. ఈ పదాల వెనుక లైంగిక వాంఛ ఉన్నట్లు నిరూపితం కాలేదు అని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఇది పోక్సో చట్టం క్రిందకు రాదు అని తెలిపింది. ఈ మేరకు మైనర్ బాలికకు ఐ లవ్ యూ చెప్పిన నిందితుడని నిర్దోషిగా ప్రకటించింది హైకోర్టు ధర్మాసనం. పోక్సో చట్టం 2012లోని సెక్షన్ 7 క్రిందకు ఈ కేసు రాదు అని తెలిపింది. ఒకవేళ నిందితుడు లైంగికంగా వేధించాలి అన్న కోరికతో ఇలా చేస్తే మాత్రం పరిగణనలోనికి తీసుకోవచ్చు అని స్పష్టం చేసింది. అలాంటి ఆధారాలు ఏవి రుజువు కాలేదు అని ఈ మేరకు నిందితుడిని నిర్దోషిగా ప్రకటిస్తూ కీలక తీర్పును వెల్లడించింది హైకోర్టు ధర్మాసనం. 2019 అక్టోబర్ 15న ఈ కేసు ఫైల్ అయింది. ఓ 15 ఏళ్ల విద్యార్థిని పాఠశాల నుంచి ఇంటికి వస్తూ ఉండగా ఓ యువకుడు ఆమెకు ఐ లవ్ యూ చెప్పాడు. దీంతో విద్యార్థిని స్కూల్లో ఆ యువకుడిపై కంప్లైంట్ ఇచ్చింది. యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు యువకుడిపై పోక్సో చట్టం SC/ST చట్టం కింద కేసు నమోదు చేశారు. అయితే సరైన సాక్ష్యాలు లేకపోవడంతో ట్రయల్ కోర్టు యువకుడిని నిర్దోషిగా ప్రకటించింది. దీంతో ఈ కేసును రాష్ట్ర ప్రభుత్వం ఛత్తీస్గఢ్ హైకోర్టులో సవాలు చేసింది. తాజాగా హైకోర్టు ఈ కేసును కొట్టివేసింది. ట్రయల్ కోర్టు తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించింది.